యేసు ప్రభువారు మనల్ని విడిచిపెట్టాడని అర్థం. క్రీస్తు యేసు ప్రభువారు మనకు దూరంగా ఉన్నాడని అర్థం. యేసు ప్రభువారు మనల్ని విడిచిపెట్టడం ద్వారా, ఆయన మనకు దూరంగా ఉండటం ద్వారా ఏం జరుగుతుందండి? మన హృదయాలు విస్మయం నొందుతున్నాయి. అంటే ఏ దిక్కు లేనివిగా, ఎందుకు పనికిరానివిగా, నిష్ప్రయోజకమైన హృదయముగా మన హృదయం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. ఇదేనమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి. క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి దేవుని దర్శించి ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి వచ్చిన వారికి, ఆయన ఎవరైతే పాల్గొనడానికి వచ్చారో వారి హృదయాలకు ఆయన చేసేవేంటి? మొదటిగా హృదయాన్ని నొచ్చుతున్నాడు, అంటే ఒత్తుతున్నాడు, వ్యాధిగ్రస్తులు చనిపోతున్నారు. 2 కృంగదీస్తున్నారు, కలవరం ఉంటుంది, అంతేనా? 3 అధైర్యం వస్తుంది, అధైర్యం రావటం ద్వారా నెమ్మది ఉండదు. 4 విస్మయం నందుతున్నాం, అంటే ఏ దిక్కు లేని హృదయం అయిపోతుంది. దిక్కు ఎవరంటే యేసుప్రభు మన హృదయంలో. కాబట్టి మనలో యేసుప్రభు యొక్క జీవాన్ని కోల్పోయినప్పుడు, ఇక మన హృదయంలో యేసుప్రభు ఉన్నప్పుడు ఏమైంది? యేసుప్రభు ఉన్నప్పుడు ఏ దిక్కు లేని వారం అయిపోతాం. నిజమైన అనాథులు ఎప్పుడంటే మనం తండ్రి చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు, రక్త సంబంధికులు పోయినప్పుడు కాదు. యేసుప్రభు వారు మన హృదయంలో లేనప్పుడు నిజమైన అనాథులు మనం. ఎప్పుడు అనాథులమే? యేసుప్రభు వారు మన హృదయంలో లేనప్పుడు నిజమైన అనాథులు. అందుకే యేసుప్రభు వారు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటాడు యేసుప్రభు వారు. ఏమంటాడు? నేను మిమ్మును చదవండి అక్క. నేను మిమ్మును అనాథులుగా విడవను, మీ వద్దకు వస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటండి? ఆయన దిక్కులేని వాడుగా విడవడం. ఒకవేళ మన బలహీనతలో పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటూ ఉంటే ఆయన మనల్ని దిక్కులేని వాడుగా విడవడు. ఆయన మనల్ని దిక్కులేని వాడుగా విడవకూడదని. నిజమైన అనాథులు అంటే యేసు ప్రభువారు లేకుండా, యేసు ప్రభువారిని కోల్పోయి ఎవరైతే ప్రభు యొక్క పనిలో పాల్గొంటున్నారో వాళ్ళు నిజమైన అనాథులు. అంటే రక్త సంబంధికులు, బంధుమిత్రులు కోల్పోతాం కాదు. నిజమైన అనాథులు అంటే ఎవరు? యేసు ప్రభువారిని తమ హృదయంలో నుండి పోగొట్టుకున్న వారు నిజమైన అనాథులు. ఇంకా అర్థమైన రీతిలో చెప్పమంటారా? మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి క్షమాపణ ఉంది కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాడికి యుగమంది రాబోయే యుగమంది అయినను. అది నిజమైన అనాథులు అంటే ఎవరు? యేసు ప్రభువును కోల్పోయి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు నిజమైన అనాథులు. అంటే ఎవరండి? నిజమైన అనాథులు అంటే ఎవరు? ఇదే యేసు ప్రభువును కోల్పోయి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారు. పరిశుద్ధాత్మను మనతో మాట్లాడుతున్నా ఇక్కడ ఏదో రియలైజ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వచ్చి సరి చేసుకోవడానికి ఉప్పొంగిపోయి సరి చేసుకుని ఇంటికి వెళ్ళి మరలా పాత జీవితాన్ని జీవించేటటువంటి వారు, వాళ్ళు ఎప్పటికీ అనాథలే. నీకు ఎంతమంది రక్త సంబంధికులు ఉండ, నువ్వు అనాథవే. నీ హృదయం విస్మయం నొందిందంటే, నీ హృదయంలో కలవరం వస్తుందంటే ఖచ్చితంగా ఏమైనట్టు? అనాథవి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. సౌలు అనాథగా ఉన్నాడా? అన్నీ ఉండవారుగా ఉన్నాడా? పాత నిబంధనలు ఉన్న సౌలు, మొదటి సమయాల గ్రంథంలో ఉన్న సౌలు ఎట్లా ఉన్నాడు? సౌలు అనాథే, దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి. దావీదు రాజుతో చెబుతాడు, ఏమని చెబుతాడు? సౌలుకు నా కృపను దూరం చేసి కొట్టివేసినట్లు నీ కుమారుడికి నేను కొట్టివేను అంటాడు. అంటే అర్థం ఏంటి? సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. అందుకే సౌలుతో మాట్లాడుతల్లా. సౌలుతో మాట్లాడకపోవడం కారణం ఏంటి? సౌలుతో దేవుడు ఎందుకు మాట్లాడడానికి ఇష్టపడుతల్లా? దేవుడు కొట్టేశాడు సౌలుని. ఒక్కొక్కసారి మనకు చెప్పే వాక్యాలు బుర్రకెక్కట్లేదు, అర్థం కావట్లేదు. ఆ వాక్యం యొక్క మర్మాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అంటే దేవుడు సౌలులాగా మనల్ని కొట్టివేశాడు. అది గుర్తెరగల మొదట. అది గుర్తెరగకోకుండా దేవుడు మాట్లాడతలేదని సోది చెప్పేవాడు. దేవునికి అయిష్టకరమైన వారి దగ్గరికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడతలేదంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? దేవుడు నీతో మాట్లాడకుండా మానేసిన కారణం ఏంటో గుర్తు తెచ్చుకో. దేవుడు నిన్ను ఎడబాసాడు. దేవుడు నిన్ను ఎడబాటానికి కారణం ఏంటి? ఎందుకు దేవుడు నిన్ను ఎడబాసాడు? సౌలుని ఎందుకు ఎడబాసాడు దేవుడు? ఎందుకు ఎడబాసాడు? సౌలుని ఎందుకు దేవుడు ఎడబాసాడు తెలుసా? మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం చదివితే అర్థమైంది కొంత. ఎందుకు ఎడబాసాడు దేవుడు సౌలుని?
మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. తెలుసా అసలు ఆ అధ్యాయం ఎలాంటిదో? 16వ అధ్యాయం కానీ 17వ అధ్యాయం ఎలాంటిది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం ఎలాంటిది? 17-18 అధ్యాయాలు తోడగా దావీదు రాజు యుద్ధం చేసి గెలిచాడు దేవుని కృపను బట్టి. గొలియాతుతో యుద్ధం చేసి గెలిచాడు, అవునా కదా? దావీదు రాజు ఏం చేశాడు? యుద్ధం చేసి గెలిచాడు. ఈయనేమో డేరాలో దాక్కుని చూస్తున్నాడు, ఆ గొలియాతుని చూసి భయపడుతున్నాడు. ఎవరైనా సౌలు గొలియాతుని చూసి భయపడుతున్నాడు. ఓ పొట్టివాడు వచ్చాడు, నాలాగే పొట్టాడు, వచ్చి ఏం చేశాడు? ఏదో మాట్లాడపడినాయి, మీకు ధైర్యం ఉంటే దమ్ము ఉంటే మీ దేవుడు అది ఇది అంటే మీరు రండి అంటున్నాడు. ఈ మాటలు ఎక్కిన చెవులకి. అరే, ఒక సున్నత లేని ఫిలిప్తుడు జీవం గల దేవుని దూషించటయా? వాడు ఎందుకు బతికుండాలి జీవం గల దేవుని దూషించిన వాడని చెప్పని యుద్ధానికి వెళ్ళాడు. ఏమేమి తీసుకెళ్ళాడు? రాజు కత్తి. ఇంకా బుద్ధి లేని రాజు చెబుతున్నాడు సౌలు. అసలు రాజే ముందరకి వెళ్ళాలి ప్రజల కోసం, ప్రాణం పోయినా ఉండా. సౌలు ముందరకి వెళ్తే దేవుడు కాపాడతాడా లేదా? కాపాడతాడు. ఎందుకంటే తన ఆత్మని సౌలుకి ఇచ్చినప్పుడు దేవుడు సౌలుని కాపాడతాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? గోడారంలో దాక్కున్నప్పుడు ఏం జరుగుతుంది? దావీదు వచ్చాడు. అయ్యా నేను వెళ్తాను. ఎవరైనా? అదే యెషయా కుమారుడు. అయ్యా నీకు రాకపోతే నాలో దెయ్యం పడితే వదిలిచ్చేవాడు ఆయన రమ్మనైతే తగిలించడం తలకి చిరస్సుకి చెస్ట్కి దేహానికి కత్తోటిచ్చి ఏమేం కావాలో మొత్తం ఆయనకి యుద్ధానికి వెళ్ళేవాడికి ఏ అవయవాలు అయితే ఏవైతే ధరించుకోవాలో అవన్నీ ధరింపజేసి పంపించున్నాను. సిగ్గొచ్చేటట్టు ఒక మాట చెప్పాడు దావీదు రాజు. నాకు ఇవన్నీ అవసరం లేదు రాజా, నీకు కావాలేమో, నాకు అవసరంలా. నాకు దేవుడు ఉన్నాడు నాతో, నా పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. మహోన్నతుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆది సంబుద్ధుడైన దేవుడు, ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నువ్వు ఊరని కూర్చుండు చాలు, ఏం చేయవసలా. నీ సామాను, నీ కత్తి, ఆ యొక్క ఏమేమి బడిసలేస్తావో డాలేస్తావో అవన్నీ నీ దగ్గర పెట్టుకో. నాకు వద్దు, అవి మోసే లోపలే నేను కింద పడిపోతా, నాకొద్దు. 5 రాళ్ళు తీసుకున్నాడు, వడిసి తీసుకున్నాడు, వెళ్ళాడు. రానే వచ్చాడు గొలియాదు. ఏ రా, నా మీద కుక్కను అనుకున్నావా, నా మీదకి వస్తున్నావు అంటున్నాడు. నువ్వు కుక్కవో నాకువో నేను యుద్ధం చేసిన తర్వాత తెలిసిద్ది అనుకున్నాడు. ఓ రాయి ఇసిరాడు, తలకు తగిలింది, తిమ్మిర్లు పట్టిపోయింది, కింద పడిపోయాడు. వెళ్ళాడు, కత్తి తీసుకున్నాడు, తన కత్తిని తీసుకుని గొలియాదు కత్తి తీసుకుని గొలియాదుని చెప్పేశాడు. ఓ నాయన, ఈ పొట్టాడు గొలియాదునే చెప్పాడంటే వీడంత గొప్పవాడు. ఫిలిప్తీయులందరూ ఏం చేస్తున్నారు? అబ్బో, ఈ దావీదు రాజు గొలియాదునే చెప్పాడంటే మేమెంత టోలం, పొట్టాడే కానీ గెట్టోడే, వీడి దగ్గర మనం నిలబడలేమని దూరం వెళ్ళిపోయారు. క్రీడా ఆ సమయంలో సౌలు సంతోషించాలి. కానీ ఏం చేస్తున్నాడు? మేలు జరిగితే సౌలు దూరాలోచన కలిగి ఉంటాడు. ఏం కీడు చేయాలా? ఏం చేస్తున్నాడు? ప్రజలందరూ కూడా దావీదు చేసిన పని తెలుసుకున్నప్పుడు స్త్రీలందరూ కూడా చాలామంది సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అంటున్నారు. మొదలైంది హృదయంలో వేదన. నేను కదా రాజుని, నేను కదా గొప్పవాడిని, నేను కదా ఉన్నతమైన వాడిని, ఇన్ని దినాలు రాజుగా ఉంది నేను కదా, ఆయన్ని ఎవరినో గణపరుస్తారేంది ప్రజలని మొదలైంది ఆరంభం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక ఆరంభించబడింది. శత్రువు లోపలికి వచ్చిన తర్వాత ఇంకేమైంది? ఇక అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, 18వ అధ్యాయం 9వ వచనం, 8-9 ఏమంటున్నాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8-9 వచనాలు. ఏందక్క షుగర్ ఎక్కువైనట్టు చదువుతున్నావు? పెద్దగా చదువక్క, దెబ్బకు పోయేది పెద్దగా చదివితే. చదవండి. ఇంకొద్ది పెద్దగా ఇంటికాడ స్వరం. ఎట చదివినా పోయే తప్పులు పోతాయి కదక్క. ఈయన కొత్తగా ఇంటి వస్తున్నాను, పెద్దగా చదివి తప్పులు పోతాయని నేను చదువుతా చూడండి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండినందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు, అది అతని చూపులోనే విషం ఉంది, గమనించేసేసాడు.
ఏం చేస్తున్నాడండి? విషపు చూపు. అప్పుడే అనాథగా అయిపోయాడు. మొదటి స్థానం. సౌలుకి అందరూ ఉన్నారు. సౌలు పక్కన సైన్యం ఉంది, సౌలు పక్కన ప్రజలు ఉన్నారు, సౌలు పక్కన ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది ఉన్నారు, సౌలు పక్కన తన కుటుంబం ఉంది. అన్నీ అనాథగానే ఉన్నాడు సౌలు. ఎలా? ఒకటి, విషపు చూపును బట్టి అనాథగా అవుతున్నాడు. 2, రాజ్యం నాదైనప్పుడు అతన్ని ఎంత హెచ్చించినా ఏమైంది? ఎవరిది రాజ్యం? నాది రాజ్యం. రాజ్యం నాదైనప్పుడు దావీదు ఏం చేయగలుగుతాడు? నీకు రాసి ఇచ్చాడు దేవుడు రాజ్యం. ఏదో భూమి మీద ప్రజలను పరిపాలించాలని ప్రజలు అడిగారు. దేవుడు ఇష్టపడిన రాజు కూడా కాదు. మళ్ళీ ప్రజలు అడిగితే ఇచ్చాడు దేవుడు. దేవుడు ఇష్టపడిన రాజు దావీదు. దేవుడు ఇష్టపడిన రాజు ఎవరండి? దావీదు. ప్రజలు కోరుకున్న రాజు ఎవరు? సౌలు. వాళ్ళ దగ్గ వాళ్ళని వాళ్ళకి ఇచ్చారు, ఇలా దగ్గ ఆయన ఇరికిచ్చారు. అర్థమవుతుందండి? ఒకసారి పెళ్ళిళ్ళు చేస్తాం మన పిల్లలకి. అల్లుళ్ళు కాదులేండి, కోడళ్ళు. మనం అనుకుంటాం, బా ఇంత చక్కగా ఉండాలి, ఇంత చక్కగా ఉండాలి, నా మాట వినాలి, నాకు లోబడాలి, నేను చెప్పింది లోబడి నా కాళ్ళ కిందే ఉండాలి అన్న కోడల్ని ఎతికి తెచ్చుకుంటాం. ఉన్నారా అలాంటి కోడలు? ఆ కోడల్లో తర్వాత స్థితి ఉండేది. మన మూలలో పడినప్పుడు చూపిస్తారు, మన తల మీద ఉంటారు, తల కింద ఉంటారు. ఒక్కోసారి మన జీవితం అప్పుడు బయటపడిద్ది. మనం మంచిది అనుకున్నదే మన నెత్తి మీదకి వచ్చింది. ఒకసారి మనం ఎప్పుడూ కూడా దేవుని విడిచిపెట్టకూడదు. సౌలు అదే చేసిన తప్పు. అతిశయపడుతున్నాడు. అతని దేవుంది పొట్టోడు. ఇక్కడ అందరూ స్తుతులు పాడారు, అతని విషయమే గణపరిచారు. అంత మించి అతనిలో ఏముంది? ఇక ఏం తీసుకోగలుగుతాడు? నా రాజ్యాన్ని తీసుకుంటాడా? ఏం తీసుకోగలడు కదా. నా రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకోగలను. అంటే ఏది తీసుకోలేను? అధికారాన్ని కానీ, నాకున్న ఆ స్థానమును కానీ ఏది తీసుకోగలుగుతాడు రాజు? క్షమించండి, దావీదు ఏం తీసుకోలేడు. అప్పుడే అనాథ అయిపోయాడు. అంటే తన స్థానం పోతుంది అనుకున్నప్పుడే అనాథ అయిపోయాడు. ఇతరుల మీద విషపు చూపు కలిగినప్పుడే అనాథ అయిపోయాడు. ఎదుటి వ్యక్తి మీద అసూయ కలిగినప్పుడే అనాథ అయిపోయాడు. ఇంకా దేవుడు తనతో మాట్లాడినప్పుడే అనాథ అయిపోయాడు. ఇంకా దావీదును చంపాలనుకున్నప్పుడే అనాథ అయిపోయాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సౌలు అనాథ కావటానికి అనేక విషయాలు. అనాథ అయిపోయాడు. కానీ సౌలు ఏమనుకుంటున్నాడు? నేను ఇశ్రాయేలుకి రాజుని. 38 సంవత్సరాలు రాజుగా వెళ్ళాడు దేవుడు విడిచిపెట్టిన తర్వాత. దాదాపు నాకు తెలిసి దేవుడు సౌలుని విడిచిపెట్టిన తర్వాత దాదాపు 38 సంవత్సరాలు రాజుగా వెళ్ళాడు. 38 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు సౌలుని. అంటే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటూ 38 సంవత్సరాలు భ్రమలో బతికాడు. 38 సంవత్సరాలు ఏం జరిగింది? అందరూ ఉన్నారు, కానీ అనాథగా అందరి మధ్యలో జీవిస్తూ వచ్చాడు. అందుకే దిక్కులేని చావు యుద్ధం చేసేటప్పుడు తన కత్తి మీద తాను పడి చచ్చాడు. ఒక అనాథగా దిక్కులేని వాడు ఉండబట్టే కానీ నువ్వు నీ కత్తి మీద పడి నువ్వు చచ్చింది. నువ్వు అనాథ కాకపోతే నీతో పాటు అందరుంటే, నీతో పాటు దేవుడుంటే యుద్ధంలో నువ్వు విజయాన్ని పొందవు. మరి యుద్ధంలో ఓడిపోయి నీ కత్తి మీద నువ్వు పడిపోయి చచ్చిపోయి ఉంటే అర్థం ఏంటి? దిక్కులేనివాడు, అనాథ అయ్యాడని అర్థం. సౌలు లాంటి అనాథలుగా దేవుడు మనం చేయకూడదని, క్రీస్తు యేసు యొక్క జీవం మనం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ జీవాన్ని మనం కలిగి ఉందాం. ఇదన్నమాట 4. మిగతా 3 మాటలు చూద్దారండి. 5వ మాట, నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. నిర్గమాకాండము 14వ అధ్యాయం 4వ వచనం. చాలా ఇక్కడ ఎన్నో మాట అండి ఇది? 5వదిగా, ఆయన మన హృదయం ఏం చేస్తున్నాడు? మన హృదయంలో ఉన్న దాన్ని బట్టి మన హృదయం ఆయన ఏం చేస్తున్నాడు? కఠినపరుస్తున్నాడు. మన హృదయం ఏం చేస్తున్నాడు? కఠినపరిచి ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడు. ఇలా ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఫరో హృదయం ఎలా జరుగుతుందో మనం మన జీవితాలకి అనువాదం చేసుకున్నట్లయితే, క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి, క్రీస్తు యేసు యొక్క జీవము కలిగి ఉంటే మనం ధన్యులు.
కానీ క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి ప్రభువుని దర్శించి బలలో పాల్గొనడానికి వస్తే మన హృదయాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? మొదటిగా నొచ్చుతున్నాడు, 2 కృంగదీస్తున్నాడు, 3 ఆధార్యం ఇస్తున్నాడు, 4 ఏం చేస్తున్నాడు? విస్మయం నొందేటట్టు చేస్తున్నాడు, 5వదిగా మన హృదయాన్ని కఠినం చేసేస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనలో క్రీస్తు యొక్క జీవం పోయిందంటే మనం కఠినం అయిపోతాం. ఏమవుతామండి? కఠినమే అవుతాం. మెత్తన హృదయం మనకు ఉండదు. యెహెజ్కేలు గ్రంథం 26:36 మరి 36:26 కానీ ఉండేది. కానీ రాతి హృదయాన్ని తీసేసి మాంస హృదయాన్ని ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది? మన హృదయం కఠినమైపోయింది. ఫరో జీవితం చూడండి, దేవుడు శిక్షిస్తున్నాడు, తప్పు అయిపోయిందని వస్తున్నాడు, మరలా దేవుడు శిక్షిస్తున్నాడు, తప్పు అయిపోయిందని వస్తున్నాడు, మరలా దేవుడు శిక్షిస్తున్నాడు. 10 మార్లు దేవుడు శిక్షిస్తుంటా తప్పు అయిపోయింది అని వస్తున్నాడు. చివరికి ఇక నువ్వు తప్పులు మానుకునేది అట్లేవులే అని చెప్పి ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో ముంచేశాడు. లేపలేక దేవుడు. ఇప్పుడు అయ్యగారు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరో తెలియదు. ఎవరు? ఫరో. అంటే అర్థం ఏంటి? మన హృదయం కఠినమైపోతే, దేవుడు మన హృదయాన్ని కానీ కఠినం చేస్తే, దేవుడు మన హృదయాన్ని చెప్పండి కఠినం చేస్తే ఖచ్చితంగా మనం పాపాలు ఒప్పుకున్న అప్పటి వరకే ఉంటాయి. ఆ క్షణం వరకు పాపాలు ఒప్పుకుంటాం, చేసిన తప్పులు. ఆ నిమిషం వరకే ఆ పనిలో పాల్గొనడానికి, అవసరాన్ని బట్టి ఆ పనిలో పాల్గొనడానికి పాపాలు ఒప్పుకుంటాం. కానీ నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో ఉండదు. ఏముండదండి? నిజమైన పశ్చాత్తాపం మన హృదయంలో ఉండదు. హృదయం కఠినమైపోయింది. కొంత దేవుడు హృదయాన్ని కఠినం చేయడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుడు మన హృదయాన్ని కఠినం చేయడానికి కారణం ఏంటి చెప్పండి? త్వరగా ఓటం అయింది, త్వరగా ముగిచేద్దాం. చెప్పండి. దేవుడు మన హృదయాన్ని కఠినం చేయడానికి కారణం ఏంటి? 1 2 1 దేవుని మాట వినకపోవడం, 2 దేవునికి లోపడకపోవడం, 3 నువ్వేదో ఒకటి చెప్పమ్మా. దేవుని మాట వినకపోవడం, దేవునికి లోబడకపోవడం. నేనేమనుకుంటానంటే అక్క పాపమా ఇక వద్దులే అక్క, టైం అయిపోయింది, భోజనం టైం అయింది, నాకు కూడా ఆకలి అవుతుంది, నేనే చెప్పేస్తా. దేవుడు మన హృదయాన్ని కఠినం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? మన హృదయాన్ని మొదట మనం దేవుని విషయంలో కఠినం చేసుకోవడం బట్టి. మొదట మన హృదయాన్ని దేవుని విషయంలో కఠినం చేసుకున్నాం కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? అదే బైబిల్ ఉంది, మనుషుడు ఏది విత్తుతాడో నువ్వు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు. అందుకని నువ్వు విత్తే పంట ఏంది? కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటున్నావు. దేవుడు మొదటగా దేవుడు నీతో మాట్లాడేటప్పుడు, నిన్ను సంధించేటప్పుడు, నా హృదయాలకి ప్రేరేపణిచ్చి హృదయంలో ఉన్న మోసకరమైన బలహీనమైన వ్యాధులన్నీ బయట తీసుకురావడానికి, పాపాలు, అవిధేయతలు, లోపాలు అన్నిటిని బయట తీసుకురావడానికి దేవుడు మన హృదయాన్ని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ హృదయం సరి చేసుకోకపోతే ఏమైంది? సౌలు క్షమించండి, ఫరో ఎలా సరి చేసుకున్నాడా లేదా? ఫరో సరి చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడని నేను అంట. ఫరో సరి చేసుకున్నాడు. ఎట్లా? ఓసారి మిడతలు వస్తున్నాయి. మిడతలు వస్తుంటే ఏమన్నాడు? అయ్యా నేను చేసిన తప్పే, ఈ మిడతలు పోవటానికి ప్రార్థన చేయండి మీ దేవునికి అంటాడు. తప్పేనన్నాడు, అంటే సరి చేసుకుంటున్నాడు. కప్పలు రాగానే ఈ కప్పలన్నీ కూడా కంపు కొడతానే, వెళ్ళి మీ దేవుడు ప్రార్థన చేసుకుని ఆ నిమిత్తమే నాకు క్షమాపణ కూడా ప్రార్థించమంటాడు. అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఇంకా వడగండ్ల పడ్డప్పుడు కానీ, ఇంకా పేలు దద్దుర్లు పుట్టినప్పుడు కానీ, అదే వడగండ్లప్పుడే పశువులు చచ్చిపోయినాయి. ఇంకా నీళ్లు రక్తంగా మారబడుతున్నప్పుడు కానీ నేను చేసిన తప్పే, వెళ్ళి మీ దేవుడిని ఒకసారి క్షమాపణ నా కొరకు కూడా వేడుకోనండి అంటాడు. అంటే మారు మనసు పొందుతున్నాడు. దేవుడు తీర్చే తీర్పును బట్టి ఎమ్మటి కంబ్యాక్ వస్తుంది. ఏంటది? కఠినమైన మనసు. దేవుడు తీర్పు తీరుస్తుంటే తప్పు అయిపోయిందని ఒప్పుకుంటున్నాడు. మరలా ఎమ్మటి ఏం చేస్తున్నాడు? అదే కఠినమైన మనసు మరలా వచ్చేస్తుంది. దేవుడు ఆ తీర్పు నుండి తప్పించిన తర్వాత చాలామంది విశ్వాసుల యొక్క జీవితాలు, బల్ల దగ్గరికి వచ్చే వారి జీవితాలు ఎలా ఉన్నాయి? మనకు అనారోగ్యం వస్తే, ప్రభా తప్పైపోయింది ప్రభా, నువ్వు తప్పితే ఇంకెవరున్నారు ప్రభా క్షమించని వేడుకుంటాం. ఎక్కడ లేని విధేయత అంతా అక్కడికి వచ్చింది. ఫోన్ లేని ఆపెట్లే కదా క్షమాపణ అడుగుతున్నారని దేవుడు క్షమిస్తాడు. మరలా ఏం చేస్తాం? మరలా చేసే తప్పులు ఆపం, చేసే పాపాలు ఆపం. అంటే మనం ఏంటంటే
దేవుని దగ్గరకు వస్తున్నాం ఫరో వలె. దేవుడు ఫరోను క్షమించినట్టు మనల్ని క్షమిస్తున్నాడు. మరలా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? హృదయాన్ని మరలా కఠినం చేసుకుంటాం. అంటే ఈ రీతిలో మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటున్నప్పుడు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? ఫరోలాగా నడి సముద్రంలో దారుణమైన నష్టం, మరణాన్ని తెచ్చుకుంటాం. అది వద్దనే దేవుని ప్రాణాలకు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వారి దగ్గరికి వచ్చి నీవు ప్రభా తప్పైపోయిందని ఒప్పుకుంటున్నావు, మరలా వారం అంతా తప్పులు చేసి వస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? ఫరో లాంటి హృదయం ఉంది అంటే నీ హృదయాన్ని నువ్వే కఠినం చేసుకుంటున్నావు. ఒకనొక సందర్భంలో బల దగ్గరికి వచ్చినప్పుడు దేవునితో మాట్లాడటం ఆపేస్తాడు. దేవునికి తన స్వరాన్ని వినిపించడం ఆపేస్తాడు. అప్పుడు ఇక నీ హృదయం కఠినమైపోయినది కాబట్టి ఏం మందిరానికి వెళ్తావులే, మందిరానికి వెళ్ళిన ఏముండదు, బలలో పాల్గొన్నా ఈరోజు బలలో పాల్గొనాలి కదా అని పాల్గొంటావు. కానీ వాక్య పెరుగులు సరి చేసుకుని నీ కొరకై నా కొరకై విరగొట్టబడి నల్లగొట్టబడి దున్నబడి కఠినమైన హృదయాలు తీసేయడానికి విరగొట్టబడినటువంటి దేహమును మనం మర్చిపోతాం. ఏం చేస్తాం? ఆ దేహమును గురించి మర్చిపోయి ఏదో బలలో పాల్గొంటాం. అదే మనకు తీర్పు వచ్చింది. కాబట్టి ఇదేనమాట 5. కాబట్టి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి ప్రభువుని దర్శించి ప్రభువుల్లో పాల్గొనే వారి హృదయాలకు ప్రభు చేస్తున్నది ఏంటి? హృదయం మొదటిగా నొచ్చబడుతుంది, 2 హృదయము కృంగదీయబడుతుంది, 3 హృదయము అధైర్యం ఇస్తున్నాడు, 4 హృదయము స్మాయం అంటే ఏ దిక్కులేనుగా చేస్తున్నాడు, 5 కఠినపరుస్తున్నాడు. ఇక దేవుడు నిన్ను కఠినపరిస్తే ఎవడో మార్చలేడు. చచ్చేంతవరకు కూడా మారలేవు. సమయం ఉన్నప్పుడే మారాలి. నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. నేడు కాదు, ఈ క్షణం అన్నప్పుడే నువ్వు మార్పు పొందాలి. అసలు నువ్వు నేను బల్లో పాల్గొంటామో లేదో కూడా తెలియదు. పాల్గొనే లోపల మనకు మరణం వస్తే ఏం చేయలేం. బల్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉండదు. మన జీవము కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఎప్పటి వరకు ఉంటాం తెలీదు. ఇంకెంతకాలం అని కఠినం చేసుకుంటావు హృదయం? దేవుడు మాట్లాడుతున్నాడు, ఈడ ఒప్పుకుంటావు, మళ్ళీ ఇంటికి వెళ్ళి యథాస్థితిగా ఉంటావు. నువ్వు యథాస్థితిగా ఉండవు, హృదయాన్ని చూసే దేవుడు నిన్ను కఠినపరిచేస్తున్నాడు. నువ్వు కఠినపరుచుకుంటూ ఉంటే నీకు మారుమోసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడే కఠినపరిస్తే ఇక నువ్వు మారుమోసు పొందడానికి కూడా నీకు అవకాశం ఇవ్వడు. దేవుడు మారుమోసు పొందడానికి కూడా అవకాశం ఇవ్వడు. ఎంతకాలం అని హృదయాన్ని కఠినం చేసుకుని దేవుని సన్నిధికి దూరంగా ఉంటావు, విరోధంగా ఉంటావు. ఎప్పటికైనా సరి చేసుకో ప్రియ సహోదరుడు సహోదరి, నీవైనా నేనైనా సరి చేసుకోవాలి. దేవుని సన్నిధికి దూరంగా ఉంటూ, దేవుని సన్నిధికి విరోధంగా ఉంటూ, దేవుని సన్నిధి లెక్క చేయకోకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్నో అమోఘమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం కాదనుకున్న మన ఎడల దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకరంగా చేస్తుంటే ఇంకా మన హృదయం దేవుని ఎడల కఠినపరుచుకుంటుంటే ఏం జరిగిద్ది? ఏమైంది? ఓ రోజు దేవుడే కఠినపరుస్తాడు. అప్పుడు దారుణమైన మరణం వచ్చింది. అది రాకూడదంటే ఇప్పుడు ఏం చేయాలా? మన హృదయం కఠినం కాకుండా సరి చేసుకోవాలి. దేవుడు కఠినపరిచేదాకా మనం తెచ్చుకోవద్దు. ఒకవేళ అంచుల్లో మనం ఉండేమో, అందుకే దేవుడు మాట్లాడచ్చు. దేవుడు మన హృదయాన్ని కఠినపరిచే చివరి స్టేజ్లో మనం ఉండవేమో, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు లోబడు, తిరుగుబాటు స్వభావం వద్దు. దేవుని మాటను వినకోకుండా త్రోసివేయద్దు, దేవుని మాటకు లోబడుకోకుండా తిరిగి వెళ్ళద్దు. నాకేముంది, ఈ వాక్యంతో నాకు సంబంధం లేదని వెళ్ళిపోయావా? ఈరోజు నువ్వు హృదయం కఠినం చేసుకుంటే రేపు దేవుడే కఠినం చేస్తాడు. అప్పుడు నువ్వు మారుమోసు పొందాలన్నా పొందలేవిక. నరకానికి వెళ్ళటం తప్పగా దొరకదు. నరకానికి వెళ్ళటం తప్పక ఇంకొక అవకాశం ఉండదు. ఇది 5. ఇక 6వ విషయాన్ని చూద్దారండి. 6వ మాట, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 22వ వచనం. కాక 2వ తరగతి చదివే పిల్లలా చదువుతున్నారు. 2వ తరగతి చదివే పిల్లలా కాదు, విశ్వాసులాగా చదవాలి. విశ్వాసులు ఎలా చదువుతారు చూడండి. 49వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ వచనం. శత్రువు పక్షిరాజు వలె లేచి ఎగిరి బొస్రా మీద పడవలనని తన రెక్కలు విప్పుకొనుచున్నాడు.
ఆ దినమున ఎదోము బలాఢ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ హృదయముల వలె ఎలా చేయబోతున్నాడండి ఆయన? ప్రసవించు స్త్రీల హృదయం వలె. ప్రసవించే స్త్రీల హృదయం ఎలా ఉండిద్ది? ఎలా ఉండి చెప్పండి? బాధతో ఉండిద్ది. ఎలా ఉండిద్దండి ప్రసవించే స్త్రీలకు హృదయము? బాధ. ఆ గర్భంలో ఉన్న బిడ్డ బయటికి రాలేక, ఆ బిడ్డ లోపలే ఉంటే, ఆ బిడ్డను కనటానికి ఆమె పడే నొప్పులు బట్టి లోపల బాధ ఉంటుంది. ఓ రోజు నేను నా జీవితంలో మన హృదయంలో ఉన్నటువంటి తప్పులు, పొరపాట్లు, పాపములు మనం ఒప్పుకోకుండా ఉంటే, అవి బయటికి రాకుండా మనం చేసుకుంటూ ఉంటే, ప్రసవ వేదన పడే స్త్రీ యొక్క హృదయం వలె నీ నా హృదయాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆల్రెడీ చేసేసాడు అనుకోండి. క్రీస్తు యేసు యొక్క జీవమును కోల్పోయి దేవుని దర్శించి బలలో పాల్గొనడానికి వచ్చిన వారి యొక్క హృదయాలు, వారి హృదయానికి ప్రభు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ప్రసవించే స్త్రీ లాంటి హృదయం చేస్తున్నాడు. ప్రసవించే స్త్రీకి ఎలా ఉంటుంది? టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఏముంటాయండి? టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. బాగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అనేక రకమైన కోణాలు చూస్తే కలవరం ఎక్కువ ఉండేది. ఏం జరిగిద్దో, బిడ్డ లోపల ఉంటాడా, బయటకు వస్తాడా, వాడు బయటకు వస్తాడా, నేను చచ్చిపోతానా, కలవరం. ఎన్నో కలవరాలతో ఉంటారు ప్రసవించే స్త్రీకి. ఆ సమయంలో అనుకునేది, నేను గర్భం ఎందుకు ధరించేనా అని కూడా అనుకునేది. అంత బాధపడుతూ ఉండిద్ది, అంత దుఃఖపడుతూ ఉండిద్ది. ప్రియ సోదరి, అంత బాధపడే హృదయాన్ని దేవుడు ఇవ్వక మునిపే మనం జీవం గల దేవుని యొక్క కుమారుని యొక్క జీవం కలిగి బలలోకి రావాలి, బల దగ్గర రావాలి. ఈ బల దగ్గరికి వచ్చేటప్పుడు జీవం గల దేవుని యొక్క జీవాన్ని మనం కోల్పోయి బల దగ్గరికి వస్తే ఓ రోజు మన జీవితంలో జరిగేది ఏంటి? ప్రసవించే స్త్రీ లాంటి హృదయం మనకు వచ్చింది. ప్రసవించే స్త్రీలు వాళ్ళు ప్రసవించేటప్పుడు వాళ్ళకున్న నొప్పుల్ని తట్టుకోలేక పరుపును పట్టుకుంటారు, బెడ్షీట్ని పట్టుకుంటారు, బెడ్ను పట్టుకుంటారు, మంచాన్ని, ఇంకా ఎవరైనా మనుషులు ఉంటే ఆ మనుషులను పట్టుకుంటారు బలం కోసం. ఒక రోజు నీ నా జీవితాలు కూడా ఇలాగే ఉండబోతున్నాయి. అప్పుడు నువ్వు ఎవరిని పట్టుకోవాలన్నా అవకాశం దొరకదు, ఎవరిని పట్టుకోవాలన్నా తరుణం లేదు. సమయం ఉన్నప్పుడే మారుమూసి పొందటం మంచిది. నేడే రక్షణ దినం అన్నప్పుడే మారుమూసి పొందటం మంచిది. మారుమూసును కోల్పోతే చివరికి మన జీవితమే నరకానికి వెళ్ళిద్ది. కాబట్టి ఏ సహోదరి 6వ మాట, ఆయన మనకు ప్రసవించు స్త్రీ హృదయాన్ని ఇస్తున్నాడు. ప్రసవించే స్త్రీ ఎలా ఉండి చెప్పండి? ప్రసవించే స్త్రీ గురించి ఒక మాట చూసి ముందరకెళ్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అదే ప్రసవించే స్త్రీకి వేదన ఉంటుంది. ఆ వేదన ఎవడో తీసేయలేడు. వేదన అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, వేదన అంటే అర్థం ఏంటి? వేదన అంటే బాధ, బాధ అంటే వేదన. ఇదే చెప్పండి. వేదన అంటే ఎక్కడ ఉంటుంది? ఆ వేదన బైబిల్లో కొన్ని కోణాలు మనం అర్థం చేసుకుంటే, నరకానికి వెళ్ళిన వారు వేదన పడుతూ ఉన్న అనుభవాన్ని ధనవంతుడైనటువంటి వాడిని చూస్తున్నాం. అవునా? ధనవంతుడు నరకంలో ఏం చేస్తున్నాడు? వేదన పడుచున్నాడు. ఒక మనిషికి వేదన అంటే ఏంటి? నరకానికి వెళ్ళినట్టే. ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చిందంటే అర్థం ఏంటి? నరకపు అంచులు చూసి వచ్చిందని అర్థం. మరి ఇక్కడ చాలామంది 7 సార్లు నరకానికి, 8 సార్లు నరకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. లేరా? ఓసారి 2 సార్లు కాదు, 3, 4, 5, 6, 7, 22 సార్లు కూడా నరకానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. స్త్రీలు ఎంత గొప్పవారు చూడండి. నరక పంచులు చూసి వచ్చారు కాబట్టి మారుమూసి పొందుతారు మంచోళ్ళు. మరి మనమేంటి? వేదన ఎక్కడ ఉందంటే నరకంలో ఉంది. ఎక్కడ ఉంది వేదన?
ప్రసవించే స్త్రీకి ఏముంటుంది? వేదన ఉంటుంది. ప్రసవించే స్త్రీకి ఏముంటుంది? వేదన. చెడ్డ అలవాటు వదులుకోండి. పక్కన వాళ్ళు అటు ఇటు కదిలేటప్పుడు అలా చూడొద్దు. ప్రసవించే స్త్రీకి వేదన ఉంటుంది. ఏముంటుందండి? వేదన. వేదన కలిగిన వారు ఎక్కడ ఉంటున్నారు? అర్థమైందా? ఇప్పుడు మన హృదయాన్ని కాన్ని ప్రసవించే స్త్రీ లాంటి హృదయంగా ప్రభు చేస్తే దీని అర్థం ఏంటో తెలుసా? మనం నరకంలో ఉంటామని అర్థం. నరకంలో ఉండి ఏం చేస్తాం? ప్రసవ వేదన పడే స్త్రీ ఎలా వేదన పడితే భూమి మీద, నరకంలో అట్లా వేదన పడుతూ ఉంటాం. దీన్ని బట్టి అర్థం ఏంటో తెలుసా? ప్రసవించే స్త్రీ హృదయం దేవుడు మనకిస్తే నరకములో వేదన పడాల్సిన అనుభవంలో మనం వస్తాం. ఆ స్త్రీ లాంటి హృదయం మనకు వస్తే. అంటే మనం ఎక్కడ ఉన్నట్టు? అక్కడ నరకంలో ఉన్నట్టు. అంటే సంఘముగా ఎత్తబడి పరలోక రాజ్యం నీకు లేదు. పరలోక రాజ్యమునకు ఎత్తబడిన అనుభవం నీకు లేదు. నువ్వు సంఘముగా ఎత్తబడాలంటే, మహిమగల సంఘముగా సహజ, మరి నువ్వు సంఘముగా ఎత్తబడాలంటే ఏం కావాలా? ఏం కావాలా? ప్రసవించే స్త్రీ లాంటి హృదయం నీకు ఉండకూడదు. పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి. వాళ్ళ దగ్గరికి వచ్చావు. ఎలాంటి ఆత్మ కలిగి వచ్చావు చెప్పండి? పూర్ణ ఆత్మతో వచ్చామా? పూర్ణ హృదయంతో వచ్చామా? పూర్ణ మనసుతో వచ్చామా వాళ్ళ దగ్గరికి? ఏదో పనిలో పాల్గొనాలని. వాక్యం కూడా ఎలా వింటున్నాం? పూర్ణ మనసుతో వింటున్నామా? పూర్ణ జ్ఞానంతో వింటున్నామా? పూర్ణ ఆలోచనతో వాక్యం వింటున్నామా? ఏదో ఆయన చెప్పుకుంటాడు, కాసేపు మేము కూడా వింటాం, ఆ టైం అయిన తర్వాత ఆయన వదిలేస్తాడు అన్నట్టు వింటున్నారా? ఓ రోజు నష్టపోతాం. బలహీనతలుండా, అనారోగ్యం ఉండా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా గంటల తరబడి మీకు వాక్యం ధ్యానించడానికి కారణం ఏంటి తెలుసా? ఆ నరక యాతన, ప్రసవించే స్త్రీ లాంటి హృదయం కలిగి నరకంలో వేదన పొందకూడదని, ఆ వేదనలో నువ్వు నేను ఉండకూడదని, ఆ వేదన నీవు నేను భరించకూడదని యేసు ప్రభు వారు మన కొరకై కలువరిశిలో తన దేహంలో రక్తాన్ని చిందించి, మనకు చిందించడం అంటే మనకు సమీపం ఉంచి తన దాసుల ద్వారా మనతో మాట్లాడి, వాక్యం ద్వారా మాట్లాడిస్తూ మనం దేవుని రాజ్యానికి ఎత్తబడే సంఘముగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరికైతే జీవం ఉంటుందో వాళ్ళు సంఘంగా ఎత్తబడతారు. సజీవులై ఉండి కూడా జీవం లేకపోతే ఎత్తబడలేరు. జీవం లేని వారు ఎవరు? హృదయము నొచ్చబడిన వారు, హృదయము కృంగదీయబడిన వారు, హృదయము ఆధైర్యంగా ఉన్నవారు, హృదయము విస్మయం నొందినవారు, హృదయము కఠినపరుచుకున్నవారు, హృదయము ప్రసవించే స్త్రీ లాంటి హృదయం కలిగినటువంటి వారు క్రీస్తు యొక్క జీవం లేనివారు. అంటే వాళ్ళు బ్రతికుండారు సజీవులుగా, కానీ ఇలాంటి హృదయం వారి జీవితాల్లో ఉంది కాబట్టి వారు ఎలాంటి వారండి? జీవం లేనివారు. ఇప్పుడు అర్థమవుతుందా? క్రీస్తు యొక్క జీవం లేని వారు ఎవరు? అందుకే వర్తమానం సజీవులే, కానీ జీవం లేని వారు అంటే ఎవరు? బ్రతికున్నాం, దేవుని బిడ్డలమే, మనలో జీవం ఉంది, కానీ బలలో పాల్గొంటున్నాం. ఇది శరీరానికి సంబంధించిన జీవం. ఆత్మకు సంబంధించిన జీవం లేనివారు ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తారు. ఆత్మ జీవం కలిగినటువంటి వారు, ఆత్మానుసారమైన జీవం కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఇదేనమాట 6. ఇక 7వ విషయం చూద్దారండి. 1:30 ముగిచ్చేద్దాం. అయిందన్న వంట అంతా. 7వ మాట చూద్దారండి. 7వదిగా ద్వితీయోపదేశకాండం 2:30. ద్వితీయోపదేశకాండం 2:30. ద్వితీయోపదేశకాండం 2:30. ద్వితీయోపదేశకాండము 2:30. అయితే హెష్బోను రాజైన సిహోను మనను తన దేశ మార్గంలో వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతను అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనసును కఠినపరిచి అతని హృదయమునకు తెగింపును. ఇది ఎలాంటి హృదయం అండి? తెగింపు కలిగిన హృదయం. ఎలాంటి హృదయం ఇది? తెగింపు అంటే ఏంటి? తెగింపు అంటే అర్థం ఏంటి తెలుసా? తెగించిన వారు అని అర్థం. తెగించిన వారు అంటే అర్థం ఏంటి? దేన్ని లెక్క చేయలేక, ఏ మాటకి విధేయత చూపించడం, అన్నిటికీ తెగించేసేవారు అంటారు చూసారా? అన్నిటికీ తెగించేసేటువంటి అర్థం ఏంటి? అన్నిటికీ తెగించేటువంటి అర్థం ఏంటి? ఏదైనా చేయడానికి ముందరకు వచ్చాడు. భయము లేదు, భక్తి లేదు. ఏం లేదు? భయము లేదు, భక్తి లేదక. దేవుడు అంటే భయం, భయభక్తులు ఏమి లేనటువంటి వాడని అర్థం. అన్నీ తెగించేసాడంటే అర్థం ఏంటి? ఏ భయము లేదని అర్థం. దేనికైనా దిగజారిపోతాం. బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే హెష్బోను రాజు
ఏం చేస్తున్నాడండి? హెష్బోను రాజు అయిన సీహోను ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడతల్లా, వెళ్ళటానికి దేవుని ప్రజలు వెళ్ళటానికి ఇష్టపడతల్లా. అప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? తెగింపు హృదయం తనకిచ్చాడు. తెగింపు జీవితం మనకు వస్తే ఏమైంది? తెగించిన వారు ఏం చేస్తారు? ఏదైనా చేస్తారు. కనికరమని, ప్రేమని, జాలని, దయాని ఇవేమి ఉండవు. తెగించిన వారు ఏం చేస్తారు? ఏదైనా చేయడానికి ముందరికి వెళ్తారు. చివరికి వారి జీవితాన్ని దేవుడు తెగించేస్తాడు, కట్ చేస్తాడు దేవుడు. అప్పుడు ఏం చేయలేరక సీహోను రాజు కానీ తెగింపు హృదయం లేకుండా మామూలుగా ఉంటే, అయ్యా ప్రజలు ఎలా వెళ్ళాలనుకున్నారు ఆ మార్గంలో పంపించమని పంపిస్తే బహుశా తనకు ఆశీర్వాదాలు వచ్చేయం. తెగించేశాడు అన్నిటికీ. ఏది చేయడానికైనా తెగించాడు. ఏ పనికైనా, ఏ కార్యాలు చేయడానికైనా దేవుని ప్రజల్ని దేవుని మార్గంలో వెళ్ళనికుండా అడ్డగించేవాడుకుంటాడు సీహోను రాజు. హెష్బోను రాజు, సేవను రాజు, హెష్బోను రాజు అయిన సీహోను దేవుని ప్రజల్ని దేవుని మార్గంలో నడవకోకుండా, సంతోషంగా వెళ్ళకోకుండా, నెమ్మదిగా వెళ్ళకోకుండా, ఆనందంగా వండుకోకుండా, బల్లలో కానీ మందిరంలో కానీ దేవుని సన్నిధిలో కానీ నెమ్మదిగా ఆనందంగా దేవుని ప్రజలు నెమ్మదిగా ఉండనికోకుండా చేస్తున్నాడు సీహోను రాజు. క్షమించండి, హెష్బోను రాజు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ప్రజలకి, దేవుని బిడ్డలకి నెమ్మది లేకుండా చేసేవాడు హెష్బోను రాజు. తెగించేశాడు. ఏం చేశాడు? తెగించాడు. దేనికైనా తెగించాడు. ఎంతకు దిగజారటానికైనా తెగించాడు. ఎంతకి దిగజారిపోవటానికైనా తెగించిన వాడు హెష్బోను రాజు అయిన సీహోను. దేవుడు చూశాడు, నువ్వు తెగిస్తే నేను తెగించనా? దేవుడు ఏం చేశాడు? చూశాడు, నువ్వు ఎంతకు దిగజారిపోయావో నేను చూశా. నువ్వు ఎట్లా ఉండాల్సిన వాడి, ఎంత అనుభవం ఉండాల్సిన వాడి, దేవుని ప్రజల్ని ప్రేమించి దేవుని ప్రజల్ని మంచి మార్గంలో నడవడానికి అనుమతించాల్సిన నీవే తెగించావు. తెగించిన వారి గురించి ప్రభు ఏమంటాడు తెలుసా? యెషయా గ్రంథంలో మెట్టుగానున్న స్థలములను, యెషయా గ్రంథంలో ఎక్కడ రాయబడుతూ వచ్చింది? యెషయా గ్రంథము ఎక్కడ రాయబడుతూ వచ్చింది? గొప్ప గొప్ప ప్రధానులే ఉండారు ఇక్కడ సంఘంలో, చెప్పాలి. యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయం? మెట్టుగానున్న స్థలమును సరళం చేస్తానని ప్రభు అన్నాడు. ఎన్నో అధ్యాయం? 45. చదువన్నా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదును, ఇత్తడి తడుపులను పగలగొట్టేదును, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైనా యెహోవా నేనను తెలుసుకున్నట్లు అంధకారంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితని, నీవు నన్ను ఎరగక మునిపే ఎరగకున్నప్పుడు నీకు బిరుదులిచ్చాను. దేవుడు నా సేవా జీవితం ఈ మాటతో మాట్లాడాడు. ఏమని తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? నేను నీకు ముందుగా వెళ్తాను. నువ్వు సేవా జీవితంలో వెళ్ళినప్పుడు నువ్వు ఏ ప్రాంతంలో సేవ చేస్తావో, ఏ మనుషుల మధ్యలో సేవ చేస్తావో, ఏ ప్రజల మధ్యలో నువ్వు సేవ చేస్తావో ఆ ప్రజల మధ్యలో నీకు ముందుగా నేను వెళ్తా. అక్కడ సంఘంలో, అక్కడ మందిరంలో మెట్టుగానున్న పర్వతాలు ఏమన్నా ఉంటే సదును చేస్తా. నీకు అనుకూలంగా సదును చేస్తా. ఎత్తడి తలుపులుంటే పగలు కొడతా, ఇనుపు గడియలుంటే విరగొడతా. నేను నిన్ను పేరు పెట్టి పిలిచా. నేను నిన్ను ఎక్కడ పంపుతాను అక్కడికి నువ్వు వెళ్ళు. నేను నిన్ను పంపించడానికి నువ్వు వెళ్తే మెట్టుగానున్న స్థలం సరళం చేస్తాను, నీకు విరోధంగా ఉండే ఎత్తడి తలుపు పగలగొడతాను, ఇనుప గడియలు విరగొడతాను. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిద్దానని అక్కడ నీకు తెలిసిద్ది అన్నాడు. దేవుడు ఎన్నో కోణాల్లో నాకు తెలియపరస్తలా. నాకు విరోధంగా ఉన్న ఎత్తడి తలుపులు, ఇనుప గడియలు, మెట్టుగానున్న స్థలములన్నిటిని కూడా సదునుగా చేసుకుంటూ వస్తున్నాడు దేవుడు. సదునుగా చేసి అల్పుడు అయోగ్యుడైన తన దాసుని ద్వారా ఈ మందిరం కట్టించడానికి ఒక పాత్రగా వాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఈ మందిరం కట్టేటప్పుడు కూడా ఎన్ని పర్వతాలు ఉండేయో, ఎన్ని ఎత్తడి గడియలు ఉండేయో, ఎన్ని ఇనుప గడియలు ఉండేయో అన్నిటిని పగలగొట్టుకుంటూ వెళ్ళి సదునుగా చేసి సదును భూమి మీద మనం కూర్చోబెట్టి మనల్ని ఆరాధించే వరకు సిద్ధపరిచాడు. అది తన దాసులు ఆయన కనపరిచిన గొప్ప నీతి కార్యాలు. ఇందును బట్టి ఇది కూడా తెలుసుకోకుండా మనం అవివేకులుకుంటే నష్టపోతాం. తన దాసునికి ఇచ్చిన వాగ్దానం ఇది. ఆ వాగ్దానాన్ని ఎవరో కూడా రద్దుపరచడానికి అవకాశం లేదు. రాజు ముద్ర వేసి, అధికారంతో ఒక ముద్ర వేసి ఏదైనా ఒక శాసనాన్ని అనుమతించాడంటే దాన్ని రద్దుపరచగలిగిన వాడు ఎవడు కూడా లేడు. యెషయా గ్రంథం 45:2 నా పట్ల
ఆయన శాసనం చేశాడు. ఏంటి ఆ శాసనం? మెట్టుగానున్న స్థలములు సరళం చేస్తా, నువ్వు వెళ్ళు. ఇనుప గడియలను ఇత్తడి గడియలను పగలగొట్టేతను ఇనుప గడియలను విరగొడతా. పేరు పెట్టి నేను పిలిచిన వాడు నేనే, నా సేవకుడికి నేను ఏర్పరచుకున్నవాడు నేనే, నా సేవకుడు అయినా సహోదరుడు నువ్వు వెళ్ళని ఆయనను వెళ్ళే ప్రతి ప్రాంతంలో నేను ఉంటానని చెప్పాడు. ఈ ప్రాంతంలో మందిర విషయంలో కూడా ఎన్ని ఇత్తడి గడియలు, ఇనుప గడియలు ఎన్ని లేవు, మెట్టుగానున్న స్థలాలు ఏం లేవు, అన్నిటినీ సమానంగా చేశాడు. తన మహిమను తెచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనలో కూడా చాలా డౌట్ ఉంది. జూన్ 6వ తారీఖు డెడికేషన్ అయిద్దో లేదో అయిద్ది లేదో ఎందుకుంటుంది? ఇనుప గడియను పాల్గొడతానన్నాడు, ఇత్తడి గడియను పాల్గొట్టి ఇనుప గడియ విరగొడతానన్న దేవుడు మనకు ముందెళ్తుంటే డెడికేషన్ కాదు, ఏదైనా జరిగిద్ది. ఆయన ముందెళ్తుంటే ఏది అటగించగలిగిద్ది? ఆయన ముందెళ్తుంటే ఏది ఆపగలిగిద్ది? ప్రపంచం తల్లకిందులై ఒక పక్కన నిలబడ్డ ఏది ఆపలేదు. ప్రపంచాన్ని కూడా సద్దును భూమి చేయగలిగాడు ఆయన, చేయగలిగిన వాడు ఆయన. ప్రార్థన చేస్తూ వచ్చా ఈ మందిరం విషయంలో ఆగిపోయినప్పుడు కానీ కొన్ని కోణాలు, ప్రభా ఏంటి ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు, ధైర్యం తెచ్చుకుని పని పూనుకోమన్నావు, ఏంటి పరిస్థితి అంటే నువ్వేంటి మామూలు వ్యక్తిలాగా సహజమైన వ్యక్తిలాగా కురింగిపోయి ఎలా ప్రార్థన చేస్తావు? మోషేతో అన్నాడు కదా, ధైర్యం తెచ్చుకున్నావు ముందుకు వెళ్ళు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో మోషేతో మాట్లాడుతున్నాడు, నేడు మీరు చూచిన ఐగుప్తులు మరి ఎన్నడూ చూడరు, యుద్ధం యెహోవాదే, వెళ్ళు నువ్వు ముందరికి వెళ్ళాడు. యుద్ధం ఆయనే చేశాడు. ఐగుప్తీయులతో యుద్ధం చేసింది ఎవరు? మోషే చేశాడా? దేవుడు చేశాడా? ఇశ్రాయేల్ ప్రజలు చేశారా? దేవుడు చేశారా? అది దేవుడు. ముందుగా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా, యుద్ధం నీ పక్షాన్ని నేను చేస్తాను అన్నాడు. అందుకే నా జీవితంలో ఒక మాట ఎప్పుడూ నెరవేర్చబడింది, దేవుడు మన పక్షమునుండగా మనకి, అది నిజంగా నా జీవితంలో నెరవేర్చబడింది. నాకంటూ విరోధులు ఉండరు, విరోధులు ఉండ దేవుడు నిలబడినవాడు. నేను ఎవరికి విరోధిగా కూడా దేవుడు చేయడు. బహుశా వాక్యం చెప్పేటప్పుడు ఇంకో దాన్ని బట్టి మీకు విరోధులు అవుతానే కానీ వ్యక్తిగతంగా విరోధం ఎప్పుడో కాను. అట్లా విరోధులైనా వాక్యం చెప్పేటప్పుడు విరోధులై అయ్యాను అనుకోవడం కూడా మీ పిచ్చితనమే. పరిశుద్ధాత్ముడు ఎంతవరకు నడిపిస్తాడు అంతవరకు నడిపింపులు వెళ్ళాలి. దాన్ని కూడా మనం కాదనుకుంటే మనమే పిచ్చోళం. దేవుడు గొప్పవాడు, నాకు ఇచ్చిన వాగ్దానం అది. మోషేతో కూడా అంటున్నాడు, హెష్బోను రాజు సిహోను ఏం చేస్తున్నాడు? హెష్బోను రాజు అనే సిహోను మార్గాన్ని వెళ్ళనివ్వడు, ప్రజల్ని సంతోషంగా వెళ్ళనివ్వడు. అయితే అతని హృదయాన్ని నేను ఏం చేస్తాను? తెగింపునిస్తా. తెగించిన వాడికి ఎక్కడ తీసుకెళ్లాలో నాకు తెలుసు, తెగించిన వాడిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు, తెగించిన వాడికి ఏ శిక్ష, ఏ తీర్పు, ఏ భయంకరమైన ప్రకృత చేయాలో నాకు తెలుసు. హెష్బోను రాజు అయిన సిహోనుకి నేనేం చేయాలో నాకు తెలుసు. మోషే నువ్వు వెళ్ళు, ముందర సాగి, నువ్వు ముందరికి వెళ్ళు, నేనేం చేయాలో నాకు తెలుసు. అతనికి ఏ తీర్పు అతను తీసుకురావాలో నాకు తెలుసు. తెగించిన హృదయానికి ఎలా నేను తెగించి అతనికి ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు సాగిరిపో, నువ్వు సాగిరిపడి నువ్వు ముందరికి వెళ్ళిపో, సాగిపోయాక నువ్వు సాగిపో, నువ్వు వెనక తిరగొద్దు, నేను చూసుకుంటాను అంటున్నాడు. ప్రియ సహోదరుడా, తెగించిన హృదయం ఉంటే ఓ రోజు యుద్ధం యెహోవాదే నీ పక్షాన కాదు, నీకు విరోధంగా. యుద్ధం ఎవరిది? యెహోవాదే. యుద్ధం యెహోవాదే. దేవుడు తెగించిన హృదయం నీకు ఇస్తే నువ్వు అన్నిటికీ దిగజారిపోయి తెగించేస్తున్నావు అంటే తెగించిన హృదయం నీకు ఇచ్చాడు దేవుడు అని అర్థం. అప్పుడు దేవుడు నీతో యుద్ధం చేయబోయే దినం శాసనమైందని గుర్తుపెట్టుకో. ఇక దేవుడు యుద్ధం చేస్తే ఎవడో కూడా నిన్ను నన్ను తప్పించలేడు. అలా దేవుడు మనతో యుద్ధం చేయకూడదని, దేవుడు మనకు విరోధిగా ఉండకూడదని యేసు ప్రభువు కలువరిశిల్లో మన కొరకై తన రక్తం కార్చి తన దేహం దున్నబడిన దేహంలో నుండి కార్చబడిన రక్తం ద్వారా దేవునికి విరోధమైన జీవితం కలిగిన హృదయాన్ని కడిగి వేస్తున్నాడు. తెగించిన హృదయాన్ని కడిగివేసి దేవుని రాజ్యంలో ఉంచడం కొరకై ఆయన మనకు సమీపంగా ఆయన దేహం, ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఎవరైతే ఈ 7 అంతల అనుభవం కలిగిన హృదయం ఉంటే నువ్వు ఒకరోజు సంఘముగా పరలోక రాజ్యాన్ని నువ్వు ఎత్తబడలేవు. పరలోక రాజ్యానికి ఎత్తబడేవారు ఎవరు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి ఎత్తబడతారు. క్రీస్తు యేసు యొక్క జీవం లేనటువంటి వారు ఎప్పటికీ పరలోక రాజ్యానికి ఎత్తబడలేరు. ఒకవేళ భూమి మీద నుండి వెళ్ళిన మధ్యాకాశానికి వెళ్ళిన తీర్పు కొరకే కానీ పరలోకానికి అయితే ఎత్తబడలేరు. అసలు నిజమైన ఎత్తబాటు అంటే ఎక్కడో తెలుసా? మధ్యాకాశంలో బహుమానం పొందుకుని పరలోకానికి వెళ్ళటమే ఎత్తబాటు, నిజమైన ఎత్తబాటు అంటే. అది ఎవరు వెళ్తున్నారు? సజీవులయ్యుండి క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు మధ్యాకాశంలో తీర్పు తప్పించబడి పరలోకానికి దేవదూతల చేత కొనిపోబడుతున్నటువంటి వారు
నిజంగా ఎత్తబడిన అనుభవం అంటే. అర్థమవుతుందండి? అది మనకి కావాల్సింది. 7 అనుభవం మనలో ఉంటే మనం ఎత్తబడతామంటే పరలోక రాజ్యానికి దేవదూతల ద్వారా ఎత్తబడలేం, నరకానికి వెళ్తాం. అలా నరకానికి వెళ్ళకూడదంటే ఈరోజు మన జీవితంలో బల్లో పాల్గొనడానికి వచ్చిన మనం సంఘముగా నువ్వు ఎత్తబడే స్థితిలో ఉండాలి. సజీవులమై ఉండి జీవం లేకపోతే ఎత్తబడలేం. ఇప్పుడు మనలో జీవం ఉందో లేదో మనం పరీక్షించుకుందాం. 7 విషయాలు. క్రీస్తు యేసు యొక్క జీవాన్ని కోల్పోయి దేవుని దర్శించి దేవుని బలలో ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి వచ్చిన వారికి యొక్క హృదయాలకి ప్రభు చేస్తున్నవి ఏంటి? మొదటిగా నొచ్చేటట్టు చేస్తున్నాడు. 2 కృంగదీస్తున్నాడు. 3 అధైర్యాన్ని ఇస్తున్నాడు. 4 విస్మయం నొందేటట్టు చేస్తున్నాడు. 5 కఠినపరుస్తున్నాడు. 6 ప్రసవ వేదన పడే స్త్రీ లాంటి హృదయం ఇస్తున్నాడు. 7 తెగింపు కలిగిన హృదయం. ఈరోజు నాకు ఎలాంటి హృదయం ఉంది? బలలో పాల్గొనక మునుపు ఎలాంటి హృదయం కలిగి మనం బలలో పాల్గొంటున్నామో మనం పరీక్షించుకోవాలి. ఏ హృదయంతో బలలో చేయిపోతున్నాం? ఏ హృదయం? 7 అనుభవం కలిగిన హృదయంలో ఏదుండా, లేదా ఈ 7 అనుభవం కలిగిన హృదయం నీలో ఉంటే, రే సహోదరుడు సహోదరి, బలలో పాల్గొనడానికి మొదట నువ్వు సరి చేసుకో. ఏముందులే ప్రతి వారం బలలో పాల్గొనేది కదా, నేనంతా నీతిమంతుడు అనుకున్నావు అనుకో, తాను నిలవబడ్డావా అనుకున్నవాడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా పడిపోతాడు. నేను నీతిమంతుడు అనుకుంటే నువ్వు నీతిమంతుడు కాదని అర్థం. నేను యోగ్యుని అనుకుంటే యోగ్యుని కాదని అర్థం. నేను నీతిమంతుడు అంటే మనం నీతి నుండి తొలిపోయిన అర్థం. నేను యథార్థవంతుడంటే యథార్థత నుండి తొలిపోయిన అర్థం. నేను మంచివాడంటే మంచి నుండి తొలిగిపోయామని అర్థం. తాను నుంచున్నాను అనుకున్న ప్రతి స్థలం ఏమవుతుంది? పడగొట్టిన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుని దగ్గరికి రావాలి. ప్రభా, నా పరిస్థితి ఇది, నేను ఎలాంటి వాడిని ప్రభా, నన్ను సరిచేయి. 7 అనుభవం కలిగిన హృదయం నాలో ఉంది, అది నీ ద్వారా అనుగ్రహించబడింది. తప్పు నాదే. ఈ జీవితాన్ని బట్టి నేను నష్టపోతే నరకానికి వెళ్తా. ఈ నరకం నుండి నన్ను తప్పించు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ప్రభు తప్పిస్తాడు. ఒకరోజు ప్రసవ వేదన పడే స్త్రీ వలె వేదన పడద్దు. నువ్వు నరకంలో ఉంది ఆ వేదన. ధనవంతుడు ఓర్చుకోలేక కేకలు వేస్తున్నాడు. అయ్యో అబ్రహామా, నీ కుడి పార్శ్వంలో లాజరు యొక్క బొటన వేలు నీటిలో వచ్చి నా నోటి మీద నాలుగు మీద ఒక చొక్క నీటి పట్టి వేయి అంటున్నాడు. నీ చొక్క కూడా నీటి పట్టి వేసేవాడు లేడు అక్కడ. ఆ నష్టం రాక మునిపే మారుమూసి పొందాలి. ఏం చేయాలా? మారుమూసి. ఈరోజు 7 అనుభవం కలిగినటువంటి హృదయం నీకు దేవుడిస్తే నువ్వు జీవాన్ని కోల్పోయావని అర్థం. అయినా దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు. మరలా మారుమూసి పొంది ఆ క్రీస్తు యొక్క జీవాన్ని కలిగి 7 అనుభవం కలిగిన హృదయం నుండి తొలగిపోయి నిజమైన పూర్ణ మనసు పూర్ణ హృదయంతో నువ్వు ఉండటం కొరకాయ ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం నీ కొరకు నా కొరకు చిందించబడి నిబంధన రక్తముగా ఆయన జ్ఞాపకం చేసుకోవడంకై విరగొట్టబడి నలగొట్టబడి చిందించబడి ఈ రక్తంలో పాల్గొని దేహంలో పాల్గొని మనం తీర్మానం చేసుకో. 7 అనుభవం కలిగిన హృదయం నాకు ఉంది ప్రభా. క్రీస్తు యొక్క జీవాన్ని నేను కోల్పోయా కాబట్టి, క్రీస్తు యొక్క జీవాన్ని నేను కోల్పోయా కాబట్టి, ఏ క్రీస్తు యొక్క జీవం అవుతుందో అది నేను కోల్పోయా కాబట్టి 7 అనుభవం కలిగిన హృదయం నాలో ఉంది. దీన్ని తీసివేసి నాకు ప్రభు ఏం కావాలా? పూర్ణ హృదయం నాకు. నేను సజీవుడికి నాలో జీవం ఉంటే పూర్ణ హృదయం నాలో ఉంటుంది. నీ ఎడల ఆ పూర్ణ హృదయం ఇచ్చి బలలో పాల్గొనేవాడుగా నన్ను సిద్ధపరచుకోవని ప్రార్థన చేసుకోవాలి. అటు ప్రార్థన మనం చేయనట్టు ప్రభు మన సాయం చేయను గాక. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరో కూడా అటు ఇటు కళ్ళు తెరవద్దు, అటు ఇటు చూడొద్దు, కళ్ళు తెరవద్దు. విలువైన సమయం. ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చిన మన హృదయం ఎలా ఉంది? ప్రభు వల్ల పాల్గొనే మన హృదయం ఎలా ఉంది? బహుశా 7 అనుభవం కలిగిన హృదయం ఉంటే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించి నీ రక్తంతో కడగండి. ఇలాంటి 7 అనుభవం కలిగిన హృదయం నాకు ఉంది, నీ ద్వారా అనుగ్రహించబడింది. ఎందుకంటే క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయిన క్రీస్తు యొక్క జీవాన్ని మరలా నాకు అనుగ్రహించి ప్రభు యేసు ప్రభు ద్వారాని దేవా యేసు ప్రభు నామమున నాకు అనుగ్రహించి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువారు ఆ క్రీస్తు యొక్క జీవాన్ని మనకిస్తాడు మరలా తిరిగి. ఆయన ప్రేమ కలిగింది వాడు. తన దగ్గరికి వచ్చే వారిని ఏమాత్రం త్రోసివేయడు. ఏ జీవం అయితే క్రీస్తు యొక్క జీవాన్ని మనం కోల్పోయి వాళ్ళలో పాల్గొనడానికి వచ్చామో వాళ్ళలో పాల్గొనక మునిపే ప్రభు యొక్క దేహం ఆయన రక్తంలో చేయవేక మునిపే ప్రభు ఈ జీవాన్ని కోల్పోయిన జీవం మరలా తిరిగి మన అడిగితే ఇస్తాడు. ఆ జీవం కలిగిన వారి మేము వాళ్ళలో పాల్గొనడం కొరకై ఆ జీవితం మనం పరీక్షించుకుంటూ అటు ఇటు చూడకుండా పరీక్షించుకుంటూ వాళ్ళలో పాల్గొన్నాం. అటు ఇటు చూడొద్దు.